మై ఛానల్. ఈ రోజు అయితే మనం బకింగ్హామ్ ప్యాలెస్కి వచ్చేసాం. ఎక్కడో లేనండి, బకింగ్హామ్ ప్యాలెస్ రైట్ బ్యాక్ సైడ్ ఉంది. నాకు జనరలీ సమ్మర్లో పబ్లిక్ అయితే ఓపెన్ చేస్తారు బకింగ్హామ్ ప్యాలెస్. లోపల స్టేట్ రూమ్స్ అన్నీ ఉంటుంది. అది ఎంతవరకు ఫిలిం చేయొచ్చో నాకైతే తెలియదు, బట్ ఐ ట్రై క్యాప్చరింగ్ ఛాన్స్ ఉంటే. ఇఫ్ నాట్, వీడియోలో మీకు ఆల్ ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఎలా అయితే నేను బుక్ చేసుకున్నానో అన్నీ. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రావెల్ విషయానికి వస్తే లండన్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ టు ట్రావెల్. సో మనం 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూసేద్దాం, ఎలా అయితే మనం ప్యాలెస్కి రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చేసి ట్యూబ్ అండి. ట్యూబ్ అంటే మనకి ట్రైన్స్ ఎలా ఉంటుందో ట్రైన్స్ అలాగా. ఇఫ్ యూర్ ట్రావెలింగ్ విత్ ఇన్ లండన్, ద నియరెస్ట్ స్టేషన్ ఇస్ విక్టోరియా కోచ్ స్టేషన్. మీరు బయట సిటీస్ నుంచి కూడా ట్రావెల్ చేస్తుంటే ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి అయితే జస్ట్ 10 minutes వాక్ డిస్టెన్స్లో అయితే ప్యాలెస్ ఉంటుంది. సెకండ్ మోడ్ ఆఫ్ ట్రావెల్ వచ్చేసి మనం బస్ కూడా తీసుకోవచ్చు. విత్ ఇన్ సిటీ మనం బస్ తీసుకుంటే వెరీ ఫ్లెక్సిబుల్ ఆప్షన్. అండ్ థర్డ్ వచ్చేసి బైక్. ఇది మనం రెంట్ కూడా తీసుకోవచ్చు. పాడ్స్ ఉంటుంది మనకి రెంటల్ ఆప్షన్స్. సో అక్కడ నుంచి తీసుకుని మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్లో మనం డ్రాప్ చేసేయచ్చు. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ ఆప్షన్స్ అండి ప్యాలెస్కి రావడానికి. సో ఇప్పుడైతే మనం జస్ట్ సరౌండింగ్, ప్యాలెస్ సరౌండింగ్ అండ్ అవుటర్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం in detail before getting inside the palace. చూస్తున్నారు కదా, ఇంగ్లాండ్ ఫ్లాగ్ అయితే పైన హోస్ట్ అయి ఉంది. సో ఆ సైన్ ఏంటి అంటే జనరల్గా కింగ్ లోపల లేరు అని, రెసిడెన్స్లో అయితే లేరు అని మనకి ఒక ఇండికేషన్ అనమాట. ఆ ఫ్లాగ్ కాకుండా మనం యూనియన్ ఫ్లాగ్ అని వేరే ఉంటుంది. అది ఇన్ కేస్ ఫ్లై అవుతుంటే ప్యాలెస్ పైన కింగ్ రెసిడెన్స్లో ఉన్నారు అని, విచ్ ఇస్ అ సైన్ ఫర్ జనరల్ పబ్లిక్ అండ్ ఆల్సో ఫర్ అదర్ విజిటర్స్, కింగ్ ప్యాలెస్లో ఉన్నారా లేదా అని. ఈ వీడియో వచ్చేసి నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను సమ్మర్లో విజిట్ చేశాను బకింగ్హామ్ ప్యాలెస్. నాకు వింటర్ కన్నా సమ్మర్లో చాలా బాగా నచ్చింది. మేబీ ఆ టూరిస్టిక్ వైబ్స్ కానివ్వండి అండ్ వైబ్రెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆల్సో పిక్నిక్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది కాబట్టి నాకు సమ్మర్లో విజిట్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. మీరు ఇఫ్ ఇన్ కేస్ బకింగ్హామ్ ప్యాలెస్ విజిట్ చేయాలి అనుకుంటే మేబీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ప్యాలెస్ సరౌండింగ్స్ కానివ్వండి, స్టేట్ రూమ్స్ విజిట్ చేసిన తర్వాత హాఫ్ డేలో ఏం చేయాలి అనుకుంటుంటే మీకు పక్కన గ్రీన్ పార్క్ కానివ్వండి, హైడ్ పార్క్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ క్లోజ్ బై. అక్కడ మీరు పిక్నిక్ సెటప్ చేసుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్ దోస్ ప్లేసెస్, మేబీ బకింగ్హామ్ ప్యాలెస్ చుట్టూ ఒక ఫ్లవర్ బెడ్స్ దగ్గర ఆల్సో యూ కెన్ ప్లేస్ అ పిక్నిక్ అనమాట. సో అలా ఒకసారి ట్రై చేయండి. యూ గైస్ విల్ ప్రాబబ్లీ లైక్ ఇట్. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా నోస్టాల్జిక్. నేను స్టూడెంట్గా వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ వీ హ్యాడ్ లైక్ ఎ వెరీ గుడ్ గ్యాంగ్ అండి. నైట్ టైం ఇక్కడ వచ్చి సైకిల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం, లైక్ రేస్ ఈవెంట్స్ అనమాట. చాలా బాగుండేది. అండ్ ఇక్కడ మల్టిపుల్ ఒలింపిక్ ట్రాక్ ఈవెంట్స్ అయితే జరిగి ఉన్నాయి దీని చుట్టూ. ఇన్ పర్సన్ టికెట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో ఉంది అండి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ఎంతెంత ప్రైసింగ్ ఉందో అంతా. అండ్ ఆల్సో మనకి టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రూట్ మ్యాప్ అయితే ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు. జస్ట్ ఇన్ కేస్ మనకి అసలు ఏం చూడాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు కదా అని. అండ్ మల్టిపుల్ ప్యాకేజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండి. నేను ఈరోజు జస్ట్ నార్మల్ స్టేట్ రూమ్స్ బేసిక్ అయితే నేను తీసుకున్నాను. I booked it online. I would also recommend you guys to do it online అండి. ఎందుకంటే సేమ్ డే తీసుకోవాలి అనుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హయ్యర్ ఛాన్సెస్ సోల్డ్ అవుట్ అయిపోయే స్కోప్ అయితే ఉంటుంది. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను, బట్ నేను ప్రింట్అవుట్ క్యారీ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ గేట్ ఏకి వచ్చేసి టికెట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం గేట్ సికి అయితే వెళ్ళిపోదాము, విచ్ ఈస్ ద ఎంట్రన్స్ టు ద ప్యాలెస్ అంట. సో
ఆఫ్టర్ గేట్ సి ఎంటర్ అయిన తర్వాత మనకి నో మోర్ రికార్డింగ్ అని చెప్పేసి స్ట్రిక్ట్ గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండి. అండ్ ఆల్సో మనకి ఓవర్ ద మైక్ అయితే ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ప్లీజ్ కీప్ యువర్ కెమెరాస్ అవే అని చెప్పేసి. అండ్ ఎయిర్పోర్ట్ స్టైల్ చెకింగ్ అయితే జరిగిందండి విత్ ఇన్ ప్యాలెస్ వెళ్లే ముందు. మనకి ఆడియో రికార్డింగ్స్ అయితే ఇస్తున్నారు ఆ స్టేట్ రూమ్స్ కి, దాని ఇన్ఫర్మేషన్ అంతా. ఇక్కడ నుంచి అయితే అసలు రికార్డింగ్ ఏం లేదు. నా ట్రైపాడ్ కూడా తీసేసుకున్నారు. సో మేక్ ష్యూర్ యూ డోంట్ క్యారీ ఎనీ ఆఫ్ యువర్ ట్రైపాడ్స్ కానీ ఏమైనా తీసుకున్న తర్వాత, బట్ లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అయితే ఇస్తాను అని చెప్పారు. ఇది మొత్తం స్టేట్ రూమ్స్ ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మనం ఎగ్జిట్ వచ్చేసి ఇలా గార్డెన్ కి అయితే వస్తాము. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాప్చర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే లోపల ఎలా లేదు కాబట్టి. ఎవ్రీవన్ వర్ లైక్ హైలీ డిసప్పాయింటెడ్ అండి. లోపల వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీసుకోవడానికి ఆప్షన్ లేదు అని. బట్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ వర్త్ ద విజిట్ వన్స్ అని నేను చెప్తాను. ఓవర్ ద హైప్ అయితే ఏం అనిపించలేదు నాకు లోపల. నార్మల్ మైసూర్ ప్యాలెసే బాగుందేమో అని అనిపించింది. ఇట్స్ అందరికీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా, మీకు మేబీ నచ్చచ్చు. ఇక్కడ కెఫే ఉంది, సో క్విక్గా అయితే నేను కొంచెం లైట్ మీల్ అయితే తినేసాను అక్కడ. ఈ షాప్ లో నాకు అనిపించింది ఏంటంటే, ప్యాలెస్ కి రిలేటెడ్ స్టఫ్ కన్నా నాకు మోర్ ఆఫ్ లైక్ కార్నేషన్ స్టఫ్ అయితే కనిపించింది ఎక్కువ. కింగ్ వే కానివ్వండి, మోర్ ఆఫ్ లైక్ సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ కూడా ఫిల్మ్ చేయకూడదు అంట, ఐ డోంట్ నో వై, బట్ నేను ఐ ట్రైడ్ క్యాప్చరింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. సో బిఫోర్ ఎగ్జిటింగ్ మనం ఇలా 1 year కి మన టికెట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకుంటే మనం ఎన్నిసార్లైనా ప్యాలెస్ విజిట్ చేయొచ్చు అంట. నాకైతే ఒక్కసారి రావడమే చాలా ఎక్కువ అనిపించింది, నేనైతే కన్వర్ట్ చేసుకోలేదు. బిఫోర్ ఎగ్జిటింగ్ నా ట్రైపాడ్ అయితే ఈ ప్లేస్ లో నేను క్లెయిమ్ బ్యాక్ చేసుకున్నాను.